ఇక డిబేట్ లోకి వెళ్దాం. ఏపీ అసెంబ్లీలో మళ్ళీ అదే రచ్చ సాగింది. ఆఖరి బడ్జెట్ సమావేశాల్లోనూ తీరు మారలేదు. గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉండగానే టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్ధాలేనన్న తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. 5 ఏళ్ల వైఫల్యాలకు గవర్నర్ ప్రసంగం నిదర్శనమని ఎద్దేవా చేశారు. అంతేకాదు బీఏసీని కూడా బహిష్కరించారు. విపక్షం తీరుపై ప్రభుత్వం స్పందించింది. ప్రగతిని వినలేకే పారిపోయారన్న ప్రభుత్వం ఆరోపించింది. అయితే విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ కూడా ఇదే తరహాలో వ్యవహరించింది. ఇప్పుడు టీడీపీ నేతలు కూడా అదే చేశారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి? నిజంగా గవర్నర్ చదివింది అన్ని తప్పులేనా? అందులో వాస్తవాలు లేవా? ఇదే ఇవాల్టి క్వశ్చన్ అవర్ డిబేట్. సో డిబేట్లో మనకి పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, అండ్ శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, హనుమంత్ రెడ్డి గారు, వైసీపీ నేత. నమస్తే అండి. తులసిరెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో స్టార్ట్ చేద్దాం. మీ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో గవర్నర్ ప్రసంగం ఎప్పుడు ఎలానే ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఎలా ఉందంటారా? మరి రాను 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 అసెంబ్లీకి పార్లమెంటుకు విలువ లేకుండా పోతుంది. ఇది క్రమేణా తర్వాత వచ్చేసి గవర్నరు ఆ పదవికి గౌరవం ఇవ్వాలి కదా. ఏమి ఒక అర్ధ గంట చదువుతాడు, వినేది ఏమి ఆ ప్రసంగం తర్వాత వచ్చేసి దాంట్లో ఉన్నదంతా మళ్ళీ మాట్లాడచ్చు. దాన్ని మధ్యలో అభ్యంతరం పెట్టడము. నేను ఈ పార్టీని కాదు, ఏ పార్టీ అయినా సరే గవర్నర్ ప్రసంగం వినాలా. ఒక అర్ధ గంట, 3/4 గంట చదువుతుంది. దాని తర్వాత చర్చ జరుగుతుంది. మరి దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ప్రభుత్వం వాళ్ళు మెరిట్స్ చెప్పుకుంటారు, ప్రతిపక్షాలు డిమెరిట్స్ చెప్పాలా. దాని తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు. దానికి గవర్నర్ ప్రసంగం మధ్యలోనే అభ్యంతరం చెప్పడం ఎందుకు, అడ్డుపడడం ఎందుకు, వాకౌట్ చేయడం ఎందుకు? ఇది ఏ పార్టీ చేసినా కరెక్ట్ కాదన్న అభిప్రాయం. ఇది మొత్తం అసెంబ్లీ విలువ పోతా ఉంది, గవర్నర్ విలువ పోతా ఉంది. దానికి అంటే డెఫినెట్ గా వచ్చేసి గవర్నమెంట్ పార్లమెంట్ ప్రసంగం ఉంటుంది, తెలుస్తుంది అందరికీ. దాని తర్వాత వచ్చేసి న్యాచురల్ గా వాళ్ళ మెరిట్స్ వాళ్ళు చెప్పుకుంటారు. విద్య గురించో వైద్యం గురించో వాళ్ళు చేసి చెప్తారు. తర్వాత మనం మా టర్న్ వచ్చినప్పుడు దాంట్లో డిమెరిట్స్ మనం చెప్తాము. దానికి అడ్డుపడడం ఎందుకు, దాన్ని వాకౌట్ చేయడం ఎందుకు? అది కరెక్ట్ కాదా, పద్ధతి కరెక్ట్ కాదని అభిప్రాయం. దాంట్లో డెఫినెట్ గా వచ్చేసి వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటారు. కానీ రివర్స్ రెండో వైపు నాణానికి బొమ్మ బర్స్ అన్నట్లు అధికార పార్టీకి మెరిట్స్ చెప్పుకుంటారు, ప్రతిపక్ష పార్టీ డిమెరిట్స్ చెప్తారు. కాబట్టి దానికి వేదిక ఉంది కదా, మనకు అసెంబ్లీలో మాట్లాడచ్చు. అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుంటే అది మళ్ళీ వాళ్ళకి నష్టము. బయట వచ్చేసి ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, సభలు పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది నేను ఈ పార్టీ ఆ పార్టీని కాదు, రాను 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 ప్రతి దానికి అర్థం పెట్టడము, దానికి వాకౌట్ చేయడము, ఇది ఎందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఓవరాల్ గా ఏ పార్టీ చేసినా, అది ఈవెన్ మా పార్టీ చేసినా కరెక్ట్ కాదంట. గతంలో చేసినారని చెప్పేసి ఇప్పుడు చేయడం కూడా కరెక్ట్ కాదని అభిప్రాయం. దాంట్లో డెఫినెట్ గా వచ్చేసి ఇప్పుడు విద్య, వైద్యం, మిగతా అనేక అంశాలు డెఫినెట్ గా దాంట్లో అనేక డిమెరిట్స్ ఉంటాయి. మనం చెప్పేదాన్ని దండిగా ఉన్నాయి, నేను చెప్పొచ్చు. బట్ దాన్ని ఉపయోగించుకోవాలని నా అభిప్రాయం. ఓవరాల్ గా ఫండమెంటల్ గా వాకౌట్ కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మధ్యలో అడ్డంకులు, అభ్యంతరాలు పెట్టడం కరెక్ట్ కాదని అభిప్రాయం. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా సరే. అంటే తులసిరెడ్డి గారు, గవర్నర్ ఆ ప్రసంగాన్ని చదివేటప్పుడు ఆయనకి ఏమి విచక్షణ అధికారాలు ఏమి ఉండవా? ఏది కరెక్ట్, ఏది జరిగింది, ఏది జరగలేదు, అది ఉండే అవకాశం ఉండదు. మాది జనరల్ గా ఇప్పుడే కదా అన్ని చూస్తున్నాం కదా. జస్ట్ వచ్చేసి ప్రభుత్వం తరఫున ఒక ప్రసంగం రాస్తారు, దాన్ని చదువుతారు, దర్శాలు అయిపోయి అంతే. దాని మీద డిస్కషన్ పెడతారు. ఆ ప్రసంగంలో వచ్చేసి న్యాచురల్ గా నేను చెప్పినట్టు ప్రతి నాణ్యానికి మీరు బొమ్మ బొరుస ఉంటాయి. వాళ్ళు విద్య గురించి మేము నాడు నేడును ఇంకోటో చెప్తారు వాళ్ళు. దానికి మైనస్ పాయింట్స్, డిమెరిట్స్ అనేకం ఉంటాయి కదా. అది మన స్పీచ్ లో మనం చెప్తాం. కాబట్టి ప్రధానికి ఉంటాయి మెరిట్స్, డిమెరిట్స్. వాళ్ళు మెరిట్సే చెప్తారు, డిమెరిట్స్ అని చెప్తారు. మేము వచ్చేసి విద్యా వ్యవస్థ నాశనం చేసినాం, చిన్నాభిన్నం చేసి చెప్తారు గవర్నర్ ప్రసంగంలో. కానీ దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన టర్న్ వచ్చినప్పుడు మనం చెప్పాలా. యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏ ప్రసంగంలో ఏముంది అనేది బాగా సావధానంగా విని దానికి కౌంటర్స్ బాగా వేసేట్టుగా దానికి ప్రిపేర్ కావాలి. కానీ అడ్డం మాట్లాడము, వెళ్ళిపోవడము, దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది? అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఈ పార్టీని కాదు, ఎవరు చేసినా, కాంగ్రెస్ పార్టీ చేసినా, మేము చేసినా తప్పే అంటాం. అంటే లాస్ట్ టైం వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఇదే చేశారు కదండి, మీరు చూసే ఉన్నారు కదా. అదే కరెక్ట్ కాదంట. ఎవరు చేసినా, వాళ్ళు చేసినా, వీళ్ళు చేసినా, మేము చేసినా, ఎవరు చేసినా ఇది కరెక్ట్ కాదు అంటాను. ఎవరు చేసినా కరెక్ట్ కాదు. ఓకేనండి. మనకి టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, అధికార ప్రతినిధి, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే రమణి గారు, చెప్పండి. ఏమిటండి మరి వైసీపీ ఇచ్చినటువంటి ఒక లెటర్ ని గవర్నర్ చదివేశారు అని చెప్పి మీరు అంటున్నారు.
కరెక్టే మా యామిని గారు. మొదట మీకు, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అలాగే కాంగ్రెస్ నేత అలసిరెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నేత హనుమంత్ రెడ్డి గారికి నా తరఫున తెలుగుదేశం ప్రజలకు నమస్కారాలు. ఈరోజు బహుశా ఈ రాష్ట్రానికి ఇదే చివరి శాసనసభ అనుకుంటున్నాను. మళ్ళా ఏమైనా జగన్మోహన్ రెడ్డి గుర్తు వస్తే చెప్పలేను. ఇదే చివరి సమావేశం అనుకుంటా. బిఎస్సి సమావేశాన్ని కూడా మా వాళ్ళు వాకౌట్ చేశారు. అయితే కారణాలు అనేకమైనచ్చు. పార్టీల పరంగా రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. ఈరోజు రాష్ట్రం ప్రగతి వినలేక మేము వాకౌట్ చేశారంట. రాష్ట్రం అధోగతిలో ఉంటే ప్రగతి ఏమంటుంది చెప్పండి? అప్పుల్లో పొరకపోయాం, ఆత్మహత్యలో కొరకపోయాం, ఉద్యోగాలు లేవు, రాజధాని లేదు, వైద్యాభిజోనం లేదు, 3 రాజధానులు కడతాం అది లేదు, విద్యా రాజధాని లేదు, న్యాయ రాజధాని లేదు, విశాఖపట్నం లేదు. మాకు ఏమి చెప్పుకొని మేము ఒక ఆడొచ్చి సంఘాలు కొనుక్కునే చెప్పండి. శాసనసభలో ప్రజానాయకుల్ని గెలిపించింది దేనికి ఓట్లేసి, అయ్యా మా కాన్స్టిట్యున్సీకి ఏమన్నా చేయండి, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా గొప్ప గొప్ప వరాలు ఇచ్చారు. పింఛన్లని, అదేవిధంగా ఇళ్ళని, అదేవిధంగా సిపిఎస్ రద్దని, విద్యా జాబ్ కార్డ్ అని, సారా నిషేధం అని, మద్యపాన నిషేధం అని అనేక అంశాలు తీసుకొచ్చారు. మరి ఇవి ఏవి జరగలేదు కదా. లబ్ధి అభివృద్ధి సంక్షేమం జరగకనే కదా మేము దాని గురించి గవర్నర్ గారికి విశేషాధికారులు ఉన్నాయా లేవా నేను మాట్లాడలేదు. కానీ ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం వాస్తవాల దగ్గరగా ఉంటే బాగుండేదేమో. అవి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాంప్లెట్ వచ్చి కూర్చొని పెట్టుకుని చదువుకొని ప్రభుత్వం భజన చేసేదిగా ఉంటే గవర్నర్కి విలువ ఉండదు కదా. ఆ పాయింట్ ఆఫ్ వేలో ప్రజలు గమనిస్తారు కాబట్టి తులసిరెడ్డి గారు చెప్పుండొచ్చు, లేదా హనుమంత్ రెడ్డి గారు చెప్పబోవచ్చు. అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు అధికార పక్షాల మధ్య వాద ప్రతిపాదనలు మామూలుగానే ఉంటాయి. అయితే దాన్ని వినిపించాలన్నా ఆ కాలకేయుల సభలో ఏ మాట విని పరిస్థితులు ఎవరు లేరు. ఎవరైనా మాట్లాడితే అరెస్ట్ చేస్తారు, లేదంటే మాట్లాడి బయటేస్తారు, లేదంటే సస్పెండ్ చేస్తారు. ఈ దుర్యోధన సభలు మాకు అవసరమా? ఇవన్నీ ప్రజా సమస్యలో 2 నెలల కొత్త ప్రభుత్వం రాబోతుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో చెవిటోడు శంకెందుకు వదాలి? ఉపయోగం లేదు. 5 ఏళ్ళు ఊది 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 చెవు నోరు మొత్తం నొప్పెత్తుకుని కాబట్టి ఇంక ఊదినా ఉపయోగం లేదు. ఇంకా చెప్పినా తెచ్చుకోలేని ముఖ్యమంత్రి గారు. ఈ 5 ఏళ్లలో ఏమైనా సంక్షేమం చేస్తుంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడిగాము. అది చెన్నై సందర్భంలో నేను అడిగాను, తులసిరెడ్డి గారు అడిగారు, హనుమంత్ రెడ్డి గారు కొంచెం చెప్పాను నేను చేసామని చెప్పి. ఆయన ఎప్పుడు ప్రెస్ ముందుకు రాడు, మాట్లాడు, చెప్పడు. ఈ విషయం పైన ప్రభుత్వమైన పని, ప్రభుత్వం ఇతర మంత్రులైనా లేదంటే అధికార పార్టీ నాయకులైనా సకల శాఖ మంత్రులైనా వచ్చి కూర్చొని 5 ఏళ్ల పరిపాలనలో మేము ఇది సాధించాము, ఇది చేసాము అంటే వాళ్ళు కొన్ని చెప్తారు. ఆర్టీసీని మేము కలిపేసాం, అదేదో వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసాం, ఇవి కొన్ని చెప్పుకొని మేము అదేదో మెడికల్ లో కొన్ని ఉద్యోగాలు ఇచ్చుండొచ్చు. చేసింది గోరంతా, దోసేసింది కొండంతా. కాబట్టి సిచ్యువేషన్ లో రాష్ట్ర పరిస్థితులు బాగాలేదు. ఎన్నికల వేడి ముందుకు వస్తా ఉంది. ప్రభుత్వ పరంగా అనేక లొట్టుకులు, అదేవిధంగా బాధలు, ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు కుదేలు పడ్డాయి. రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైపోయింది. దీంతో ప్రతిపక్షాలు ఆందోళనలో ఉన్నాయి. ఎందుకంటే ప్రజల తరఫున మాట్లాడేది ప్రతిపక్షాలు. ప్రజలు వచ్చి అసెంబ్లీలో మాట్లాడారు కదా. కాబట్టి ఆ అవకాశం ఇచ్చే అవకాశం కౌరవ సభలో, ఈ కాలకేయుల సభలో లేదు. కాబట్టి రాష్ట్రంలో మేము వచ్చేసి గొంతుకోవడం తప్ప ఏం లేదు. కాబట్టి అదేదో ప్రజలకు చెప్తే ప్రజల్లో మార్పు వస్తుంది. రేపు ఈ ప్రభుత్వం తెస్తారనే ఉద్దేశంతో వాకౌట్ చేసింది నిజమే. కాకపోతే గవర్నర్ గారు కొన్ని అంశాలు ప్రస్తావించేటప్పుడు కొంత అనుకోని విధంగా ఆయన ఆశించారో లేదు చెప్పారో అనేక విషయాలు. తులసిరెడ్డి గారు చెప్పినట్టు అందరికి ఇండ్లు ఇచ్చేసామనో, లేదా పింఛన్లు ఇచ్చేసామనో, లేదంటే ప్రమాణ రాష్ట్రం అభివృద్ధి చేసామని చెప్పడం వల్ల అది కొంచెం సత్య దూరంగా ఉంది. దానివల్ల 1-2 అయితే వినొచ్చు. మొత్తం పాపులేట్ అయితే ఏం చేయాలి చెప్పు? దానిపై వైఎస్ఆర్సీపీ సభ పెట్టుకొని, వైఎస్ఆర్ ప్లేనరీ పెట్టుకొని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు భజన కార్యక్రమం చేసుకోవడం సరిపోయింది అనిపించింది. అందుకు నేను కొంత బాధ కలిగించిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు నడిచిన కారణం అని అనుకుంటున్నాను. దీంట్లో ప్రతిపక్షాలు చేసేది ప్రజలు సహకరిస్తారని ఆశతోనే ముందుకెళ్ళాం. గతంలో శాసనసభ ఇదే 4 రోజులు పెడతారని 3 రోజులకు కుదించారు. మరి ఎందుకు కుదించారో అది ముఖ్యమంత్రి తెలియాలి, స్పీకర్ తెలియాలి. మా స్పీకర్ గారు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా పనిచేసే విధంగా ఉన్నాడు. ఆయన స్పీకర్ గా వ్యవహరించట్లేదు. సరే, అది అందరికి తెలిసిన విషయమే. ఇంకా అయిపోయేసరికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన ప్రభుత్వానికి అరిచినా, కాల్ పెట్టినా, లేదా ఇంకోటి చేసినా కూడా ఏ ఫలితాలు రావు. ఇప్పుడు చేసేవన్నీ ఆఖరి దశలో, అంకమ దశలో చేసినా సత్ఫలితాలు రావు ఉద్దేశంతో మేము ఖచ్చితంగా నిరసన తెలియజేశాం. రాష్ట్ర ప్రజలకి ఈ అంశాలపైన చైతన్యం తేవడం కోసం ప్రజాక్షేత్రంలోకి ప్రతిపక్షాలని వెళ్తున్నాయి. అందుకే ఈ రోజు తెలుగుదేశం పిలుస్తుందిరా కావచ్చు, యువగలం కావచ్చు, వారాహయాత్ర కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలకు వెళ్తే, ప్రజలకు చెప్తే ప్రజలకన్నా అర్థమవుతున్న ఉద్దేశంతో ప్రజాక్షేత్రంలో తెచ్చుకోబోతున్నాం.
యుద్ధం అయిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ యుద్ధం ఎలా ఉంటుందో రేపు చూస్తారు 24 రోజున, 24 ఏప్రిల్ తర్వాత పార్లమెంటు సమావేశాలు అయిన తర్వాత కోడ్ వస్తున్నా అన్నారు. అలాగే రాజ్యసభ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చూసుకొని మా అభ్యర్థుల్ని జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎన్నికల యుద్ధానికి సంసిద్ధమయ్యామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే శ్రీనివాస్ చౌదరి గారు, మీరు రావడం మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా పసుపు కండువాలతో వచ్చేసారు. మీకు రావడం వ్యతిరేకతను చూపించడానికే వచ్చారు, మీకు అక్కడ అసలు ఉండడమే ఇష్టం లేదు అన్నట్టుగా వైసీపీ అంటోంది. మా ఇక్కడ పార్టీ కండువాలు కప్పుకోవడం ధర్మం. ఎవరైనా సరే, కాంగ్రెస్ ఉన్నా, కమ్యూనిస్టులు ఉన్నా, వైఎస్ఆర్సీపీ వాళ్ళనే ఉన్నా, మొదటి రోజు లేదా 2 రోజులు కండువాలు కప్పుకోవడం అనేది పార్టీ ఎమ్మెల్యేలుగా, పార్టీ నాయకులుగా అది ఎవరైనా చేస్తారు. ధర్మం కాదు, అది వ్యతిరేకం కాదు కదా. కాబట్టి అమైతే మీద తేల్చుకుంటాం. ఎందుకంటే ఇన్ని రోజులు భరించాము, బాధపడ్డాము, ఏడ్చుకున్నాము, కొట్లాడాము, జైలు పోయాము, అక్రమ కేసులు పెట్టుకున్నాము, నోటీసులు ఇప్పించుకున్నాము, చంపుకున్నాం. మా కార్యకర్తలపై 60,000 కేసులు ఉన్నాయి. అమరావతి ఉద్యమకారులపై 2,600 కేసులు ఉన్నాయి. ఎస్టీఎస్ల మీద కేసులు ఉన్నాయి. అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో రాజకీయంగా వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం రాసుకున్నారు. ఈరోజు రవాణా హక్కులు కానీ, పౌర హక్కులు కానీ ఈ రాష్ట్రం లేదు. ఇటువంటి సిచ్యువేషన్ లో వ్యవస్థల్ని, పోలీసుల్ని మేనేజ్ చేసుకొని వాలంటీర్లు పెట్టుకొని దొంగ ఓట్లు వేసుకొని గెలుచుకోవాలనే కుట్రలు కూడా జరిగాయి. వీటిపైన యుద్ధం చేసాం. సో అలిసిపోయాం. దాంతో పాటు యుద్ధం గెలవాలి కాబట్టి లేని శక్తిని కూడగట్టుకోవాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం ఇచ్చావు, మాకు బూస్టింగ్ ఇస్తున్నారు, ఇంకా బ్రహ్మాండంగా పోరాడతాము. కాబట్టి ఈ అసెంబ్లీలో మీరు చెప్పిన ఈ 3 రోజులు మా కోసం అరణ్య ఘోష అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి అర్థమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకు అర్థం అవ్వాలంటే మినిమం ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉండాలి. మాకు ఆ స్థాయి లేదు అక్కడ. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలే చెప్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కన్నా ప్రజలకు చెప్పడమే మేలని యుద్ధానికి సిద్ధమయ్యే వచ్చాం. మంచి సవాల్ తేల్చుకుంటాం. హనుమంత్ రెడ్డి లాంటి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళకు కూడా మేము సాయం చేసి మా పార్టీ చేర్చుకోవాలని పిలిచాము కూడా. వాళ్ళు కూడా వస్తారని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో తులసిరెడ్డి అన్న కూడా మన పార్టీ కార్యక్రమాలు కానీ చెప్పే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కాపాడలేకపోతే ఖచ్చితంగా స్నేహాస్తం అయితే అందిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంటే మీ వైపే చూస్తున్నారంటారా, లేకపోతే కాంగ్రెస్ వైపు కూడా చూస్తున్నారంటారా? ఎందుకంటే షర్మిల వచ్చారుగా. ఇక్కడ ఒక విషయం మాత్రం చెప్పగలను, తులసిరెడ్డికి కొంచెం ఆనందం కలగచ్చు. కాంగ్రెస్ వాదులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీని చించుకున్న పార్టీ అది. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి వాదులు, రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వారు కొంతమంది షర్మిల వారి వైపు, తులసిరెడ్డి గారి వైపు వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ వాదులు. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎన్ని పరిణామాలు జరిగినా వాళ్ళు హస్తం గుర్తుని కాంగ్రెస్ పార్టీని వదల. కాబట్టి వాళ్ళ వైపు చూస్తారు, వెళ్తారు. ఆల్రెడీ ఎమ్మెల్యేలు సీట్లు లేకుండా దాదాపు 58 మంది ఇంచుమించు రమారమిగా వాళ్ళు కూడా చాలా మంది కాన్స్టిట్యూన్సీలు వ్యతిరేకుతున్నారు. నాకు తెలిసి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆల్మోస్ట్ ఆల్ కమిట్ అయినట్టున్నారు. రోజా గారు కూడా ఈ మధ్య షర్మిల గారితో మాట్లాడుతున్నారని విన్నాను. అది ఎంతవరకు వాస్తవం హనుమంత్ రెడ్డి గారు చెప్పాలి విషయం. అలాగే చాలా మంది మాజీ తాజా ఎంపీలు, తీసేసిన సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అదే కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారితో కానీ, కోట విజయభాస్కర్ రెడ్డి కానీ, మర్చానారెడ్డి గారు కానీ చాలా మంది పాత సీనియర్ కాంగ్రెస్ వాళ్ళతో పనిచేసిన కాంగ్రెస్ వాదులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఆయన నమ్మకం మీద కరువైంది. కాబట్టి వాళ్ళందరూ కూడా దీంతో రాజశేఖర రెడ్డి లెగసీ రాజ్యాంగ పరిపాలన చేస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆచరణలు సాధ్యం కాలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తా ఉంది. ఏపీ అసెంబ్లీలో ఈ రోజు గవర్నర్ ప్రసంగం, ఇది ఈ రోజు టాపిక్. ప్రస్తుతం మనకి బీఆర్కే న్యూస్ లో అవైలబుల్ ఉన్నారు తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ హనుమంత్ రెడ్డి గారు, వైసీపీ నేత. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హనుమంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. హనుమంత్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉండే సభ్యులకు అందరికీ నమస్కారం మేడం. ఇక్కడ ఒకటే ఒక క్వశ్చన్ అండి, ప్రతిపక్షాలన్నీ కూడా అంటుంది ఒకటే, వైఎస్ఆర్సీపీ ఇచ్చిన ఒక పేపర్ని గవర్నమెంట్ అంటే గవర్నర్కి ఆపాదించి చదివించేశారు. ఇదే ప్రతిపక్షాలన్నీ చేస్తున్నటువంటి కామెంట్, ఏమంటారు? ముందుగా మీరు కూడా మాట్లాడేటప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని ఒక పేపర్ ఇచ్చినారని రాజ్యాంగాన్ని తప్పుపట్టినట్టు అవుతుంది. ఇది నా కామెంట్ కాదండి, మాట్లాడడం నేర్చుకో. ఇది నా కామెంట్ కాదండి, ఇది ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్. మేము ఎట్టి పరిస్థితుల్లో అలా చేయము. వాళ్ళు థర్డ్ ఎస్టేట్ అండి, థర్డ్ ఎస్టేట్ మీడియా ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని అవమానించారు. అంటే మీడియా, నేనేమంటానంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుందో ఇక్కడ ఉండే సభ్యులకు అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదేమి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, ఈ రాష్ట్రానికి చేసిన మంచి ఏంటి,
ఏ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి జరిగింది అని ఆ విషయం గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. గతంలో మీరు ఏమడిగారంటే ఉపోద్ఘాతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇలా చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏదో అసెంబ్లీలో ఉన్నంతసేపు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే గవర్నర్ ప్రసంగం చెప్పారో గవర్నర్ ప్రసంగం మీద ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తప్పులను లేవనెత్తుతా ఉంటే దాని మీద వ్యక్తిగత దూషణలు చేసి అసెంబ్లీలో చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన కాలం గత కాలంలో ఉండేది. అలా అప్పుడు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడనీయకుంటే ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుంటే సరే ఇంకా మేము ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పి ప్రజల దగ్గరికి పాదయాత్ర ద్వారా వెళ్ళి ప్రజలకు అసెంబ్లీలో వీళ్ళు చేస్తున్నది ఏంటి, ప్రభుత్వాన్ని ఏ విధంగా చేశారనే విషయాన్ని చెప్పి ప్రజల దగ్గరికి వచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాము. మేము వచ్చిన తర్వాత ప్రజలకు ప్రతిపక్షం అంటే ఏంటి, ప్రజల గొంతుకు వినిపించాలి. అదే అసెంబ్లీ సాక్షిగా వినిపిస్తే తప్పేం లేదు. ఆ అసెంబ్లీ సాక్షిగా వినిపించకుండా గవర్నర్ ప్రసంగమే వినకుండా గవర్నర్ ప్రసంగంలోనే లేచి మేము బాయ్కాట్ చేస్తున్నాము. నేను అడుగుతున్నా, మీ దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్న అభివృద్ధిని అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వినిపించింది. చెప్పండి హనుమంత్ రెడ్డి గారు. వీడియో ఫ్రీజ్ అవుతాను. ఫ్రీజ్ అవుతుందండి, ఆడియో ఇవ్వండి. మేడం వస్తుందా? ఓకేనండి, వస్తుందా మేడం? ఎస్ అండి, ఎస్ యు మే కంటిన్యూ. ఏమంటారంటే గవర్నర్ ఇప్పుడు ఏదైతే అసెంబ్లీలో మేము ఇచ్చాము, గతంలో వాళ్ళ పథకాలే మేము కంటిన్యూ చేస్తాము అంటున్నారు. మేము అంటున్నాం అమ్మఒడి మేము తీసుకొచ్చాము, ఏదైతే ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచాము, నాడు నేడు ద్వారా స్కూళ్ళను అభివృద్ధి చేశాము, నాడు నేడు ద్వారా హాస్పిటల్ను అభివృద్ధి చేశాము. మేం చేయని అభివృద్ధి ఆర్బీకే, రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ సచివాలయాలు, గ్రామీణ హెల్త్ సెంటర్లు ఇవన్నీ తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. గతంలో మీరు తీసుకొచ్చింటే ఎక్కడ ఉన్నాయో చెప్పండి, ఎక్కడ కట్టించారు, గ్రామ సచివాలయాలు ఎక్కడ కట్టించారో చెప్పండి. గతంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పుకొని మీరు ఈ అభివృద్ధి చేయలేదు, మేం చేసినట్టు మీరుగా చూపిస్తున్నారని చెప్పండి, తప్పేం లేదు. ప్రజలకు తెలియాలి, మీకు తెలియాలి, నాకు తెలియాలి, మీడియాకు కూడా తెలియాలి. గత ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ఈ ప్రభుత్వాలు మేము చేసిన ఏదైతే బడ్జెట్ ప్రసంగంలో ఏదైతే గవర్నర్ గారు చెప్పారో దాంట్లో ఏం తప్పులు ఉన్నాయో చెప్పమని అడుగుతా ఉండా. మేము చేసిన అభివృద్ధిని, మేము ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ పక్కనుండే తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అనుసరిస్తూ ఉన్నాయి. మా రాష్ట్రంలో గ్రామ సచివాలయాలు తీసుకురావాలని, మా రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని, ఈ విధంగా గ్రామీణ, ఇందాక చౌదరి గారు చెప్తూ ఉద్యోగాలు ఇవ్వలేదంటున్నారు. మొట్టమొదటి అంటే ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి వచ్చిన 3 నెలల్లోనే దాదాపుగా 1,30,000 గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వీళ్ళు ఉద్యోగాలే కల్పించలేదని చెప్తారు. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే వాలంటీర్ వ్యవస్థతో పోలుస్తారు. వాలంటీర్లు కాకుండా గ్రామ సచివాలయాల ద్వారా, గ్రామీణ హెల్త్ సెంటర్ల ద్వారా, నాడు నేడు ద్వారా హాస్పిటల్ని అభివృద్ధి చేసి దాదాపుగా 2,07,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మేము చేసింది చెప్పుకుంటా ఉన్నాం, మాది చేసింది చెప్పాలంటే చాలా ఉంది, అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేనేమంటున్నా, మీరు ప్రతిపక్షం అంటే ఏంటి, ప్రజల గొంతుకు వినిపించాలి. వాళ్ళకు అబద్ధాలు చెప్పి విషయాన్ని ఎక్కించి మేము వస్తే ఇది చేస్తాము, అది చేస్తాము, ఈ రాష్ట్రంలో ధరలు పెరిగాయి. 29 రాష్ట్రాల్లో, దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ అంటే చూపిమని చెప్పండి. తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్యన ఏం నేర్చుకుందంటే రాజశేఖర రెడ్డి గారి పాలన కంటే రాజశేఖర రెడ్డి పాలన తీసుకురాలేదు అంటున్నారు. అయ్యా, రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగులు వేసాడనే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అయ్యా, వాళ్ళ ఆయన 4 టీఎంసీలు తీసుకుపోతే జగన్మోహన్ రెడ్డి గారు 8 టీఎంసీలు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, కేసీఆర్ అడ్డుకోలేదని చెప్తా ఉన్నాడు. మేము వీళ్ళు ఏం చెప్తారు, చంద్రబాబు వాళ్ళ గురువు రేవంత్ రెడ్డి గురువు ఏం చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడు. వాళ్ళ శిష్యుడు ఏం చెప్తాడు, రాయలసీమకు న్యాయం చేసేదానికి, ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేసేదానికి కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోతాడు శ్రీశైలం నుంచి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు చేసిన చెప్తా ఉన్నారు.
హనుమంతరెడ్డి గారు, వీళ్ళు నిరసన అంటే టీడీపీ వారు నిరసన తెలిపింది కూడా ఎస్పెషల్లీ కొన్ని పాయింట్స్, అంటే పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది మీ హయాంలో, ఎంతవరకు కంప్లీట్ చేయగలరు, అంటే వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మీరు ఎంతవరకు చేశారని అడుగుతున్నారు. అండ్ కడప స్టీల్ ప్లాంట్ గురించి కూడా అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి సొంత ప్లేస్. మేడం మీరు మంచి క్వశ్చన్ అడిగారు. పోలవరాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉంటే పోలవరాన్ని మొదలు పెట్టలే, పోలవరాన్ని చేయలే. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ప్రజా పరిపాలన అందించేటప్పుడు పోలవరానికి సంబంధించిన పోలవరాన్ని ప్రారంభించింది ఆయన. పోలవరానికి అనుమతులు రాకుండాంటే పోలవరం కంటే ముందు కెనాల్స్ తవ్వియాలని కెనాల్స్ తవ్వించిన ఘన చరిత్ర ఆ రాష్ట్రం అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఆ లెగసీని ఆ తర్వాత 2014 తర్వాత 2009 ఆయన చనిపోయిన తర్వాత పోలవరాన్ని పక్కన పెట్టేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదే సోనియా గాంధీ ప్రభుత్వం. పక్కన పెట్టేస్తే ఆ తర్వాత 14 నుంచి 19 వరకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే దాన్ని పోలవరాన్ని ఏటీఎం గా వాడుకొని పోలవరాన్ని డైలీ అంటే ఎవరైతే కాంట్రాక్టర్ పనిచేశారో వాళ్ళే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు డబ్బు దండుకోవడానికి పోలవరాన్ని వాడుకున్నారనే విషయం నేను చెప్పడమే కాదు, ఆ కాంట్రాక్టర్ చెప్పారు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆ విషయాన్ని పోలవరాన్ని ఏటీఎం గా మార్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం. పోలవరంలో ఏదైతే పోలవరాన్ని పోలవారంగా మార్చి అక్కడికి వెళ్ళి అక్కడ పనులు జరుగుతా ఉంటే వాళ్ళకంతా డిస్టర్బెన్స్ చేసి ఇజ్జే ఇంజనీర్లు చెప్పేదాన్ని వినకుండా ఈయన సొంత పనులు చేసి దాంట్లో ఆ ప్రాజెక్టు వెనుకబడిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం. మేము వచ్చిన తర్వాత వాళ్ళు పోలవరాన్ని కట్టక ముందే పోలవరాన్ని ప్రారంభించి జయము జయము చంద్రన్న పాటలు పాడించుకున్నాక ఇంటికి పంపించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందని గత అసెంబ్లీ సెషన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వివరించడం జరిగింది, మీడియా సాక్షిగా వివరించడం జరిగింది. మీరు తులసిరెడ్డి గారు లేకుంటే శ్రీనివాస్ చౌదరి గారు వస్తే నేను తీసుకెళ్లేదానికి పోలవరానికి అంతకుముందు ఎప్పుడు ఏం కట్టారు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేశారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ గురించి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు టైంలో కూడా ఆయన కూడా ఇదే అన్నారు, రండి నేను ఉచిత బస్సులు పోలవరం ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామని. ఇప్పుడు మీరు కూడా అదే మేడం నేనేమంటానంటే నేను మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నేనేమి గ్రాఫిక్స్ చూపాను, మీరు అక్కడ ఉండేదే చూపించుకోండి. ఇప్పుడు ఫోటోలు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన నాటికి ఫోటోలు చూడండి, ఇప్పుడు జరుగుతున్న అక్కడ జరిగిన అభివృద్ధి చూడండి, అక్కడ జరిగిన ఏదైతే పోలవరం కట్టడాలను చూడండి. నేను ఎక్కడ మీకు గ్రాఫిక్స్ మీకు ఇక్కడ చూపానని చెప్తున్నా, గ్రౌండ్ లో చూపిస్తాను పోలవరాన్ని ఎంతవరకు తీసుకెళ్లాము, అప్పుడు వాళ్ళు ఎన్ని నిధులు ఇచ్చారు, మేము ఎన్ని నిధులు ఖర్చు చేశామో చూపిస్తాను అంటున్నా. పోలవరాన్ని 70% 80% కట్టారని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు అబద్ధాలు చెప్తా ఉంటారు కదా, దాదాపుగా అప్పుడు ప్రభుత్వం దాదాపుగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో చెప్పండి. నా దాదాపుగా 45 నుంచి 50 వేల కోట్ల రూపాయల్లో 5,000 కోట్లు ఖర్చు చేస్తే 70% అవుతుందా? 70% 80% కావాలంటే 35,000 కోట్లు ఖర్చు పెట్టాలా? 5,000 కోట్లు 4,500 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో 70% చేశాను 80% అని చేస్తానంటే ఎలాగా? దాంతో పాటు మీరు స్టీల్ ప్లాంట్ గురించి అడిగారు. 2014 నుంచి 2019 వరకు ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ ను విభజించి ఏదైతే చట్టం చేయాల్సిన పనిని ఏదైతే ప్రత్యేక హోదాకు చట్టం చేయకుండా తెలంగాణని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ను అనాథ ఆంధ్రప్రదేశ్ గా మార్చిన ఆనాటి సోనియా గాంధీ గారు, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చట్టంలో రూపకల్పన చేయలే. ప్రత్యేక హోదాను స్టీల్ ప్లాంట్ ను ఒక చట్టం చేయకుండా ఊరికే ప్రధానమంత్రి ప్రసంగం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కు స్టీల్ ప్లాంట్ ఇస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ కు పోలవరాన్ని కట్టించేదానికి కేంద్రంలో ఒక చట్టం చేస్తున్నాను, లేకుంటే ప్రత్యేక హోదా ఇచ్చేదానికి ఒక చట్టం చేయలేదు కాబట్టి ఈ రోజు ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పరిస్థితి ఉంది. 2014 నుంచి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆనాటి బీజేపీ నరేంద్ర మోడీ గారు మేడం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు తీసుకొస్తానని చెప్పి ఆ తర్వాత ప్రత్యేక చట్టానికి ప్రత్యేక ప్యాకేజ్ ఒప్పుకునేది చంద్రబాబు నాయుడు గారు. మేము ఎక్కడ తప్పు చేయలే, మేము ఆ రోజు ప్రత్యేక హోదా కోసమే ఉన్నాం, ఈ రోజు ప్రత్యేక హోదా కోసమే ఉన్నాం. ఏదైతే స్టీల్ ప్లాంట్ గురించి చెప్పారు,
స్టీల్ ప్లాంట్ గురించి లాస్ట్ 2019 ఎలక్షన్ల ముందర వచ్చి కడపలో హనుమంత్ రెడ్డి గారు ఉండండి మేడం, హనుమంత్ రెడ్డి గారు చాలా టైం తీసుకున్నారు. ఒక్కసారి వినండి తులసిరెడ్డి మేడం. గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దరు గారు. ఒకసారి వారికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. తులసిరెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ఉండండి అంటే మేడం, స్టీల్ మీరు- ప్లాంట్ చెప్పిన తర్వాత వినండి. స్టీల్ ఒక్క ప్లాంట్ నిమిషం ఈ రోజు ఒక్క నిమిషం హనుమంత్ రెడ్డి గారు చాలా టైం తీసుకున్నారు. తులసిరెడ్డి గారికి కూడా అవకాశం ఇవ్వాలి. తులసిరెడ్డి గారు, మీ హయాంలో గవర్నర్ ప్రసంగంలో ఇలాంటివి ఎప్పుడైనా చూసారా? ఇంతకు ముందు మిమ్మల్ని అడుగున్నాను. బట్ కాంగ్రెస్ లో నేను అడిగేది కాంగ్రెస్ టీడీపీ, అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ మాత్రమే ఉన్నాయి కదా ప్రధాన ప్రతిపక్షాలుగా ఉమ్మడి ఏపీలో. మీ అనుభవాలు ఏంటండి? ఇప్పటి వరకు ఎలాంటి పాఠాలుగా ఉంటాయి? నేను ముందే చెప్పినట్లు గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వ విజయాలని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ అపజయాలు, వైఫల్యాలు నేను చెప్తాను. గవర్నర్ గారి ప్రసంగంలో ప్రభుత్వ విజయాలు చెప్పారు, గొప్ప గొప్ప గురించి. ఇప్పుడు వైఫల్యాల గురించి చెప్తాం. వైకాపా ప్రభుత్వాన్ని రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చని 3 ముక్కల్లో చెప్పినట్టు చెప్పాలంటే, అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభములో సంక్షేమం. ఒక్కదాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పులు ఫుల్ 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో ఆంధ్రప్రదేశ్ వాటాగా చేసిన రాష్ట్ర అప్పు 1 లక్ష కోట్ల రూపాయలు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 1,50,000 కోట్ల రూపాయలు. 2019 నుంచి నేటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్ల రూపాయలు, డైరెక్ట్ ఇండైరెక్ట్. కాబట్టి 1,00,000, 8.5 లక్షలు, 58 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. కాబట్టి యూపీ కంటే మనకంటే యూపీ వచ్చేసి 4 రెట్లు జనాభా రీత్యా పెద్దది. ఈరోజు యూపీ అప్పు వచ్చేసి డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిసి 5.5 లక్షల కోట్ల రూపాయలు, మంది వచ్చేసి 8.5, అది 10-11 లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్రం యొక్క అప్పు. ఉత్తరప్రదేశ్ది 5.5 లక్షల కోట్ల రూపాయలు. ఇది అందుకే అప్పులు ఫుల్ అన్నాను. రాష్ట్రం రుణాంధ్రప్రదేశ్ చేసింది జగన్ ప్రభుత్వం. రెండవది అభివృద్ధి నిల్. మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. వ్యవసాయానికి ప్రధానమైన రంగం సాగునీటి రంగం. సాగునీటి రంగానికి సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ, రోసయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు టోటల్ బడ్జెట్ లో 15 నుంచి 17% సాగునీటి రంగానికి కేటాయించి ఖర్చు పెట్టేది. తత్పర్యవసానంగానే అంతకుముందు ప్రభుత్వాలు కూడా నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, ధవళేశ్వరం కానీ, జలయజ్ఞం కింద తెలుగంగ కానీ, గాలేరు నగరి, హంద్రీనివా, పులిచింతల, ఇవన్నీ సింహభాగము అయినా పూర్తయినాయంటే కారణం వచ్చేసి బడ్జెట్ కేటాయింపులు వ్యయం వచ్చేసి దాదాపు 15 నుంచి 17% ఖర్చు పెట్టేది. దీన్ని టీడీపీ ప్రభుత్వం 9% తగ్గించింది. దానిని వైకాపా ప్రభుత్వం కేటాయింపులు 5% తగ్గించి దాంట్లో మళ్ళా ఖర్చు పెట్టింది కేటాయింపులో 31%. ఓవరాల్ గా బడ్జెట్ లో 2%, 2.5% ఖర్చు పెట్టారు. పర్యవసానంగానే గతంలో చేసింది తప్ప పెద్దగా రిజర్వాయర్స్ గతంలోనే అయిపోయినాయి కాబట్టి కొంత నీళ్లు వచ్చినాయి, శ్రీశైలంలో నీళ్లు వచ్చాయి. అంతకు మించి సాగునీటి రంగాన్ని టోటల్ గా నిర్లక్ష్యం చేసింది. ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టు గేటుకు వచ్చేసి మరమ్మతులకు స్కోప్ లేక అన్నమయ్య ప్రాజెక్టే కొట్టుకుపోయింది. వించా ప్రాజెక్టు, గుండ్లకమ్మ, పులిచింతల, ఇవన్నీ గేట్లకు వచ్చేసి మరమ్మతులు చేసాక కుటుంబానికి మరమ్మతులు చేయక మొత్తం ప్రాజెక్టే వచ్చేసి ధ్వంసమయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది అభివృద్ధికి సంబంధించి ఒక అంశం. రెండవది రోడ్లు. అభివృద్ధికి వచ్చేసి రోడ్లు నాగరికత కానీ అభివృద్ధి కానీ ప్రధానమైన అంశం. ఎక్కడో అవసరంలా పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి టు రాయచోటి ఆయన నియోజకవర్గం, అది ఒకటి చూస్తే చాలు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో భూలోకంలో యమలోకం చూస్తున్నారు ప్రయాణికులు. ఇంకా ఓవరాల్ గా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. మూడవది వచ్చేసి పరిశ్రమ అభివృద్ధికి. పరిశ్రమలు వచ్చేసి రాష్ట్రంలో ఏసీబీ, జేసీబీ, పీసీబీ కల్చర్. ఏసీబీతో దాడి చేయించడం, పీసీబీలతో వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో దాడి చేయించడం, జేసీబీలతో కూల్చడం. దీని పర్యవసానంగా ఉన్నాయి కొన్ని పోయినాయి, కొత్తవి రావడం లేదు, ఉన్నాయి విస్తరించడం లేదు. ఇది ఓవరాల్ గా పరిశ్రమకు సంబంధించి. కాబట్టి అభివృద్ధికి సంబంధించి అందుకే నిల్ అన్నారు. ఇక సంక్షోభంలో సంక్షేమం, ఇది చాలా మంది ఇది కరెక్ట్ కాదనుకోవచ్చు, కానీ వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సిద్ధం సభలో 2,55,000 కోట్ల రూపాయలు మహిళల అకౌంట్లకు వేసాము చెప్పింది. నిజమే అనుకున్నాం. మరి 8.5 లక్షల కోట్ల అపెక్కపోయింది. మిగతా దాదాపు 6 లక్షల కోట్లు ఎక్కడ పోయినట్టు. కాబట్టి ఇక్కడ ఎలా ఉందంటే వైకాపా ప్రభుత్వ పనితీరు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టు, మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు లాక్కున్నట్లు, ఇచ్చింది కొంచెం గోరంతా లాక్కున్నది కొండంతా. మనము బాధుడే బాధుడు కార్యక్రమం
రోజు బాధుడే. అనేక అంశాలు ఉన్నప్పటికీ ఒక్కసారి పెట్రోలు డీజిల్, దేశంలో పెట్రోలు డీజిల్ రేట్లు అన్ని రాష్ట్రాల కంటే హైయెస్ట్ మన కారణం వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఇక్కడ వేశారు. కాబట్టి గతంలో ఇదే కర్ణాటక కంటే, తెలంగాణ కంటే, తమిళనాడు కంటే దాదాపు 8-10 రూపాయలు తక్కువగా ఉంది. మన ప్రభుత్వం అధికారంకి వచ్చాక ఆ మేరకు తగ్గించడమా, ఇంకా తగ్గించడమా చేస్తామని చెప్పారు. ఇప్పుడు మన పొరుగు రాష్ట్రాలతో ఏ రాష్ట్రంతో పోల్చినా 5 రూపాయల నుండి 10 రూపాయలు లీటర్కి ఎక్కువగా ఉంది. తర్వాత మిగతా కరెంటు ఛార్జీలు కానీ, ఆర్టీసీ ఛార్జీలు కానీ, మద్యం ధర కానీ, సిమెంట్ ధర కానీ, ఇసుక ధర కానీ రోజు బాధుడే బాధుడు. కాబట్టి ఇవి చూసినప్పుడు ఈ యొక్క బాధుడు కార్యక్రమం, ఈ యొక్క అమ్మఒడి, ఇటువంటి అమ్మఒడి నాన్నబుడ్డికి చాలడం లేదు. కాబట్టి ఓవరాల్ గా పైకి సంక్షేమం ఉన్నట్టుగానే లాగింది వచ్చేసి ఎక్కువగా ఉంది. కాబట్టి సంక్షేమ రంగము సంక్షోభంలో పడింది. ఇంకా ఫైనల్ గా ఒకటే, నవరత్నాలు. ప్రధానంగా నవరత్నాల గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు. నవరత్నాల్లో అమ్మఒడి గురించి కొంత చెప్పుకునే అవకాశం ఉంది. కానీ అమ్మఒడిలో కూడా ఒక చైల్డ్ అన్నప్పుడు దానివల్ల మిగతా పిల్లలను బడికి పంపించాలనే, ఎనవలకు పంపించాలనే, ఒక పిల్లల్ని చదివించి మిగతా పిల్లలను వచ్చేసి, కాబట్టి అది డిస్ఇన్సెంటివ్ అవుతుంది ఒకరికి ఏం చెప్పడం. అంటే అందులో ఒక క్లారిటీ లేకుండా పోయింది తులసిరెడ్డి గారు. ఎంత మందికి ఇస్తామో అనేది వాళ్ళు మెన్షన్ చేయాలి. యాక్చువల్ గా మిగతా ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది. జలయజ్ఞం వచ్చేసి నేను ముందే చెప్పాను. ఫీజు రియంబర్స్మెంట్ జీవో 77 ద్వారా గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పీజీ స్టూడెంట్స్ కు, గ్రాడ్యుయేట్స్ కు అందరికి ఇచ్చేది ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్. జీవో 77 ద్వారా పీజీ స్టూడెంట్స్ ఇవ్వడం లేదు. కాబట్టి ఉన్నత విద్య ఉసురు తీసేయడం జరిగింది. తర్వాత వచ్చేసి మిగతా యువత ఉపాధికి అది నవరత్నాల్లో ఒక అంశం. దాని పరిస్థితి చూస్తున్నాం. తర్వాత పేదలందరికీ ఇల్లు, ఇది నవరత్నాల్లో ఒకటి. ఎక్కడో అవసరం లే. పులివెందుల పట్టణంలో 7,073 ఇల్లు శాంక్షన్ చేసి జగనన్న ఇళ్ల కాలనీకి ఇప్పటికి కంప్లీట్ అయింది 5. ఇది ఒక్కటి చాలు వచ్చేసి. కాబట్టి నవరత్నాలు వచ్చేసి నకిలీ రత్నాలు అయిపోయినాయి, కొన్ని గులకరాలు అయిపోయినాయి, కొన్ని గుండ్రాలు అయిపోయినాయి. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు చెప్పుకుంటూ పోతే అనేకం. అంటే తులసిరెడ్డి గారు విభజన టైంలో అన్ని సక్రమంగా జరుగుతుంటే ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అన్నప్పుడు సరిగ్గా విభజన అనేది సరిగ్గా జరుగుతుంటే ఇవన్నీ జరిగేవి కాదని చెప్పి అంటున్నారు. విభజనకు అన్ని పార్టీలు కారణమే. కాంగ్రెస్, బీజేపీ, వైకాపా, టీడీపీ, సిపిఐ, బీజేపీ అన్ని కారణమే ఎక్సెప్ట్ సిపిఎం. నిజంగా అదే అంటే సిపిఎం అధికారంలోకి రావాలి 2014, 2019లో. రేపు కూడా నిజంగా అదే అంశం అయితే వాళ్ళ అధికారంలోకి రావాలి. ఇక్కడ 2012 వచ్చేసి డిసెంబర్ 28న జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు. దానికి సంతకాలు పెట్టింది మైసూరారెడ్డి సీమాంధ్ర తరఫున, అక్కడ నుండి మహేందర్ రెడ్డి. ఏమి ఆర్టికల్ 3A ప్రకారం చేయండి, అది అర్లియెస్ట్ చేయండి, ఎంత వీలైతే తొందరగా చేయండి అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ విభజన సందర్భంగా 3 వరాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు యూపీఏ ప్రభుత్వం. ఒక వరం ప్రత్యేక హోదా, రెండవది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మూడవది 108 సెక్షన్లు 13 షెడ్యూల్ కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. దీని గురించి పదే ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటారు. ప్రత్యేక హోదా అనేది 2014 ఫిబ్రవరి 20న పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. దీనికి చట్టం అవసరమే లేదు. దేశంలో ఉండే 10 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి చట్టం ద్వారా రాలేదు. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనుకుంటే 1 గంటలో ప్రత్యేక హోదా వస్తుంది. దీనికి చట్టమే అవసరం ఎందుకు ఇవ్వలేదు మనం అంటున్నా. అప్పుడు మనం ఎందుకు ఇవ్వలేదు సార్? చట్టం లేదంటే అది మనం ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. ఇంప్లిమెంట్ అయ్యి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాజన్న తెలంగాణ రాష్ట్రం రాజన్న తెలంగాణను పార్లమెంటు సభలు మూసేసి తీసుకొచ్చి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాను చట్టం చేసి ఉంటే ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఇంకొకరు అడ్డుకునే వాళ్ళు కాదు కదా. ఆ రోజు మీరు చేయాల్సిన పని చేయకుండా ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అప్పుల గురించి మీరు ఎన్ని తప్పుల తడకలు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నట్టుగా ఉంది తులసిరెడ్డి గారు. ఒక్క నిమిషం గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు 2,60,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు 2,25,000 కోట్లు. మీరు ఎక్కడికి రమ్మన్నా నేను వచ్చి చూపించేదానికి నేను రెడీ. చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ చెప్పేది ఏంటంటే, మీకు తెలిసిన అబద్ధాలు వల్ల అప్పుల గురించి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ఎలాగండి? మధ్యలో వచ్చేసి క్లాస్ వద్దు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇవ్వండి, మాట్లాడండి. మధ్యలో క్లాస్ అబద్ధాలు చెప్పడం మానుకోవాలి కదా. అబద్ధాలు అవకాశం వచ్చినప్పుడే
ఆ మాట అప్పుడు చెప్పండి. అన్న తులసన్న ఒక చిన్న సబ్మిషన్ అన్న మధ్యలో దూరాను ఏమనుకోవద్దండి. ఆ, ఇప్పుడు ఆ రోజు విభజన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఆఫ్ ది విట్నెస్ కదా పార్లమెంట్ లో. మరి ఆ రోజు ఎందుకు ఆయన పెప్పర్ స్ప్రే జడ్డీలు కొట్టుకోవడం లేదంటే హ్యాంగింగ్ చేసుకోవడం చేయకుండా ఆపలేదే? అది కూడా మీరు ప్రస్తావించాలి కదన్నా. ప్లీజ్ కంటిన్యూ. ఓకే, ప్రత్యేక హోదా అనేది రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాతనే వస్తుంది. రాష్ట్రం ఏర్పాటైంది 2014 జూన్ 2న. అంతకుముందు ప్రత్యేక హోదా అమలైదానికి ఆస్కారం లేదు. 2014 జూన్ 2 తర్వాత మేము అధికారంలో లేవు. 2014 మార్చి 1న కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసింది, ప్లానింగ్ కమిషన్ ఆదేశించడం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేయాల్సింది వచ్చేసి రాష్ట్రం ఏర్పడిన తర్వాత. రాష్ట్రం ఏర్పడక ముందే ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? రాష్ట్రం ఏర్పాటైన నాటికి మేము అధికారంలో లేవు. ఇది ఓవరాల్ గా ప్రత్యేక హోదాకు సంబంధించింది. దానికి చట్టమూ అవసరం లేదు, ఇంప్లిమెంటేషన్ రాష్ట్రం ఏర్పాటైనాకనే ఇంప్లిమెంట్ అవుతుంది. మేము ఉన్నప్పుడు రాష్ట్రము చట్టం చేశాం, కానీ విభజన జరిగింది 2014 జూన్ 2న. మేము ఒక క్వశ్చన్ అడగచ్చా? మీకు చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎందుకు ప్రత్యేక హోదా గురించి ఇంతవరకు మాట్లాడటంలే? మీరు వస్తే అధికారంలోకి వస్తే మమ్మల్ని గెలిపిస్తే ఇవ్వాలంటున్నారు కదా. సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంతవరకు ప్రత్యేక హోదా గురించి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? పార్లమెంట్ లో ఎందుకు దాని గురించి చర్చ జరపడం లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చ జరిపినప్పుడు మీరు ఎందుకు దానికి సపోర్ట్ చేయడం లేదు అని అడుగుతున్నా. పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? మీ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అయితేనేమి రాజ్యసభ సభ్యులు ఎందుకు స్పందించడం లేదు? అంటే మీరు ఇక్కడ ఎవరికి అనుకూలంగా పనిచేయడానికి వచ్చి మాట్లాడుతున్నారు తప్ప మీకు ప్రత్యేక హోదా మీద, ఈ రాష్ట్రం మీద ప్రత్యేక చిత్తశుద్ధి లేదనేది మీరు చెప్పే మాటలకు చేసే చేష్టలకు చాలా పొంతన ఉండదనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎందుకు ప్రత్యేక హోదా మాట్లాడలేదు? చెప్పండి మీ డౌట్ ఏంటి? హనుమంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం. తెలుగుదేశం తేలా మేము ఓడిపోయాం. అయ్యా చౌదరి గారు, చౌదరి గారు మీ అతి తెలివి మాటలు వద్దులే గాని కాంగ్రెస్ పార్టీని అడిగాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం అడిగానయ్యా. చౌదరి గారు అడిగాను. ఏపీలో ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి దీనికి సంబంధించి బీఆర్కే న్యూస్ కి అవైలబుల్ ఉన్నారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారు, టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా వైసీపీ నుంచి హనుమంత్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ నేత శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, అంటే అప్పట్లో మీరు కూడా అలాగే చేశారు కదా, బయటకు వెళ్ళిపోయారు కదా మీరు కూడా గవర్నర్ ప్రసంగం అప్పుడు. అంటే ఇప్పుడు మీరు చేసింది అప్పట్లో వైసీపీ చేసింది, ఇందులో తప్పే ఉంది అని అడుగుతున్నారు వాళ్ళు. ఒక విషయం మాత్రం క్లియర్ చేయాలమ్మా. ఇప్పుడు శాసనసభలో సాధ్యమైనంత వరకు గవర్నర్ దగ్గర నిజాలు చెప్పించాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉందంట, ఎక్కడుందో నాకు తెలియదు. ఆరోగ్యశ్రీకి వైద్యం చేయమని ప్రతి డాక్టరు బోర్డు పెట్టేశాడు బయట. అంటే రాజశేఖర్ రెడ్డి గారి మానసిక పుత్రికని చంపేశారు. ఇప్పుడు ఒప్పుకోవాలి కదా. మరి అది ఉంది. మా హనుమంత్ రెడ్డి గారు 25 లక్షలు పెంచామంటే అసలు వైద్యమే చేయమంటే ఆరోగ్యశ్రీ లేదంటే ఎట్టుందని చెప్తారు. తర్వాత పోలవరం గురించి మాట్లాడారు మా హనుమంత్ రెడ్డి గారు. నేను చరిత్రలోకి వెళ్ళలేదు, కానీ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ నాయకుడు కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన ఏదో కాలువలు తెచ్చుకున్నాడు, అయిపోయింది, వదిలేండి. అయితే బ్యారేజ్ని ఈరోజు ప్రాజెక్ట్ ని బ్యారేజ్ ఎందుకు చేశారు? అది ప్రాజెక్టా బ్యారేజా? 2022, 2021 డిసెంబర్ 1% 2% కట్టడ పారేస్తా ఉన్నాడు. ఎందుకు కట్టలేదు? పార్లమెంట్ సాక్షిగా పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదు, గడ్కరీ గారు స్టేట్మెంట్ ఇచ్చిపోయారు. అదేం జరగలేదు. కట్టలేనప్పుడు కేంద్ర ప్రభుత్వం గంట చేసేయచ్చు కదా, మీరు కట్టుకోండి మాకు సంబంధం లేదని. ఎందుకు పోలవరం చంపేశారు, బ్యారేజ్ గా మార్చేశారు? ఒకటి. ఇంకా రెండో, ఇవన్నీ గవర్నర్ దగ్గర చెప్పిస్తే కదా మాకు బాధ కలిగింది. ఇంకా మూడో అంశం, ఈ రోజు రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లోనే ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర ఎంపీ అయినా కడప నుంచి పౌరుషులు ఊగిపోయాడు కదా. ఆ రోజు పెద్ద పెద్దలు పెప్పర్ స్ప్రే తొక్కి కొట్టారు, గొడవ పడ్డారు, తలుపు మూసేశారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దాక్కున్నారు? నిరోధించచ్చు కదా. ఒక్క మగాడు ఎంతో చేసిన హీరో ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అయ్యేవాడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ కాబట్టి నాకు. కాబట్టి ఆ రోజు ఈ విభజన పాపంలో జగన్మోహన్ రెడ్డి గారు పాల్పంచుకున్నారు. సో ఈయన తెస్తారు పెద్ద హోదా. సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసం చేసినట్టు లెక్క. ఇంక రెండో విషయం, రాష్ట్రంలో అభివృద్ధి గురించి మాట్లాడారు. అభివృద్ధి ఎక్కడుందమ్మా? ఈ రోజు అంటే నాకన్నా తొస్తనే బాగా తెలిసి ఉండాలా. కడపలో బస్ స్టాండ్ మన వరకులే, అన్నమయ్య ప్రాజెక్టు కొడుకుపోతే దిక్కులే, ఆ వేపల్లి PH లో డాక్టర్లు లేరు. అన్న చెప్పినట్టు ఇంట్లో 5,000 ఇస్తారా, 5 ఇళ్ళు కూడా ఇవ్వరా.
రాష్ట్రంలో 22 లక్షలు ఇళ్ళు ఇస్తాం, ఇల్లు ఇస్తామని పెట్టుకొని అది కూడా ఇవ్వలా. పోనీ మీరు అన్నారు కదా, మీరు అభివృద్ధి చేసామన్నారు కదా, ఏ రోడ్లన్నా పొండి, మీ అమరావతి రోడ్డు లేదా తిరుపతి రోడ్డు, కడప రాయచోటి రోడ్డు తిరగదామండి, మన కార్లు మన బండ్లు గొల్ల అయిపోతున్నాయి. రోడ్డు బాగలేదు, చెరువులు బాగలేదు, రైతులు బాగలేదు, మహిళలు బాగలేదు, ఎస్సీ మైనార్టీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని 20 ఏళ్ల అభివృద్ధి ఎనికి తీసుకెళ్లిపోయిన మీరు ఈ రోజు మీ అభివృద్ధి చేసినామంటే అప్పుల గురించి కూడా మాట్లాడారు. అప్పులు కాగే 6 లక్షల కోట్లకి లెక్కలు చెప్పలేదు, బిల్లు వాటి మహాప్రభు లెక్కలు రాస్తా ఉంటే మీరు లెక్క కూడా చేయడం లేదు కదా. పార్లమెంట్ సెక్రటరీ సీతారామన్ గారు చెప్పారు 8 లక్షల పైసలు మీరు అనఫిషియల్ అప్పులతో ఉన్నారని చెప్పి. కాబట్టి అప్పులు మేము ఏంటంటే జగన్మోహన్ గారు కట్టరు, ఈ రాష్ట్ర ప్రజలు కట్టాలా అంటే మనమే కట్టాలా. అప్పులు తీసుకొచ్చి మీరు 2,50,000 కూడా పనిచేసి మిగిలిన డబ్బులు ఏం చేసేది ప్రశ్న. అది ఎవరికి తెలియట్లా. కాకి లెక్కలు 2 ల్యాండ్ శాండ్ మైను ప్రజలకు సంపాదించుకున్నారు. ఓట్లు 5,000 ఇచ్చిన కొంటామని మీ ఓట్లు సవాల్ చేస్తున్నారు, దాని ద్వారా దొంగ ఓట్లు వేసుకుంటున్నారు. మరి ప్రజాస్వామ్యం కూలి చేసినట్టే కదా. ఇవన్నీ కూడా శాసనసభ సాక్షిగా పార్లమెంట్ లోనో శాసనసభలోనో ప్రతిపక్షాలు ప్రస్తావించాలి. మీరు ప్రస్తావించి ఎవరు బిఏ సమావేశం కానీ ఇంకోరు కూర్చున్నప్పుడు మేము మాట్లాడకూడదు, ఆ వారం రోజులు కాదు 3 రోజులు శాసనసభ జరుగుతుంది, మీకు టైం తక్కువ ఇస్తామంటే ఎందుకు ప్రతిపక్షాన్ని మాట్లాడి ఇక్కడ గొంతు నొక్కేస్తున్నా? మీరు పార్లమెంట్ లోను, శాసనసభలోను, మీడియాలోను, పబ్లిక్ లోను నిరసన చేసే హక్కు రాష్ట్రం లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? మానవ హక్కులు ఉన్నాయా? పౌర హక్కులు కాపాడబడుతున్నాయా? అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అని చెప్తున్నాం. అందుకే మేము ఈ రోజు మీ ప్రభుత్వాన్ని కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి చివరి శాసనసభ జరుపుకోండి, మాట్లాడేయండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు గవర్నర్ గారి చేత ఇలానే చేయించారు కదా, మరి అప్పట్లో వాస్తవాలు అవన్నీ చూడలేదా? కొన్ని విషయాలు తులసని చెప్పింది నేను కూడా ఒప్పుకుంటా. ఏ ప్రభుత్వం చేసినా ఎవరు మాట్లాడినా వాస్తవాలు మాట్లాడాలి, వాస్తవాలకు దగ్గర మాట్లాడాలి. మేము చేసినా కూడా తప్పే. అది గవర్నర్ అనేది ఒక అత్యుత్తమైన పదవి. ఆ పదవిలో గవర్నర్ కూడా విశిష్ట అధికారాలు ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం తప్పుగా రాసిచ్చినా దాన్ని చదవరు. తెలంగాణ జరిగింది ఆ విషయం. తెలంగాణలో ఇప్పుడున్న గవర్నర్ గారు బీఆర్ఎస్ చదవమంటే ఆ పత్రాన్ని మార్చేసాడు, చదవాలి. ఇప్పుడు చదివారు కదా ప్రీవియస్ సెషన్స్ లో అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీలో ప్రీవియస్ సెషన్స్ చూసాం మనం. అప్పుడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చదివారు కాంగ్రెస్ ఇచ్చినటువంటి అన్ని కూడా. కాంగ్రెస్ కాదమ్మా, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినప్పుడు అప్పుడు నేను చెప్తున్నా అండి. ఇప్పుడు ఇప్పుడు చదువుండొచ్చు, కానీ ప్రీవియస్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు తమిళిసై గారు ఇచ్చిన వాస్తవాలు విరుద్ధంగా అని చెప్పి చదవలే. కాబట్టి గవర్నర్ అట్లా కొంత రిస్ట్రిక్ట్ చేస్తుంటే వీళ్ళు కూడా భయపడి ఉన్న వాస్తవాలు రాస్తుంటారు. ఈ రోజు రాష్ట్రంలో కరెంటు ధరలు పెరిగిపోయి, ఛార్జీ ధరలు పెరిగిపోయి, అనేక ధరలు పెరిగి పక్క రాష్ట్రంలో పోల్చుకుంటే అన్నింటికి 20 రూపాయలు ఎక్కువగానే మా రాష్ట్రం అధిక ధరలు ఉండేది. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర వాస్తవాలు గవర్నర్ ప్రశ్నించారు కాబట్టి ఒకసారి మనం తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. తులసిరెడ్డి గారు చూశారు కదా, తెలంగాణలో చూశారు గవర్నర్ రావడం విచక్షణాధికారాన్ని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో గవర్నర్ ప్రసంగానికి ఏదైతే ఇచ్చారో అది ఆవిడ చదవలేదు. ఈసారి అలా కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గవర్నర్ ప్రసంగాన్ని ఆవిడ చదివి వినిపించారు. సో ఇక్కడ అంటే గవర్నర్కి ఒక విచక్షణాధికారం ఉంది, ఆవిడ దాన్ని యూజ్ చేస్తారు అనుకోవచ్చు. మరి ఇక్కడ ఎందుకు యూజ్ చేయలేదు ఏపీలో? ఇప్పుడు దాని పర్యవసానాలు వచ్చేసి ఇంకా నిరంతరము గవర్నర్కు ముఖ్యమంత్రికి సంఘర్షణ కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా. కాబట్టి దాన్ని పోని చదివినంత మాత్రాన మనం చెప్పేది మనం చెప్తాం కదా వచ్చేసి. కాబట్టి గవర్నర్ వచ్చేసి ప్రభుత్వము చెప్పింది చదివినాడు అంతవరకే కదా. దానివల్ల వచ్చేసి మనం రివర్స్ గా మనం మాట్లాడడానికి మన దగ్గర పాయింట్ ఉంటే మాట్లాడచ్చు. కాబట్టి అదేం పెద్ద దానికి గవర్నరు కానీ ఇప్పుడు చర్చ అంతా దీనిపైనే నడుస్తోంది కదా తులసిరెడ్డి గారు. సంఘర్షణ పడాల్సినంత అవసరం లేదని నా అభిప్రాయం. అంటే ప్రతిపక్షాలన్నీ దీనిపైనే మాట్లాడుతున్నాయి. ఎస్పెషల్లీ ఆ టీడీపీ అయితే వాకౌటే చేసేసింది, కేవలం అది చదవడం వరకే పరిమితం అనుకోకుండా. నేను అదే చెప్తున్నాను, అది ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా ఇది కరెక్ట్ కాదు. గవర్నరు చదువుతారు, ఒక అర్ధ గంట 3/4 గంట చదువుతారు. తర్వాత వచ్చేసి వాళ్ళ ప్రభుత్వ గొప్పలు విజయాలు చెప్తారు. నెక్స్ట్ మన ఛాన్స్ ఉంది కదా, అప్పుడు మనం చెప్పేది మనం చెప్తాం. దానికి వచ్చేసి వాకౌట్ చేయాల్సిన అవసరం లేదు, అడ్డం ఉండాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీని కాదు, ఎవరు చేసినా అది మంచిది కాదు, ఆ సాంప్రదాయం వదులుకుంటే మంచిది నా అభిప్రాయం. అంటే మీ టైంలో మీరు ఎలా రెస్పాండ్ అయ్యేవారు ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు? అంటే మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ అనేవి ఇప్పుడు ఉపయోగపడతాయి. వచ్చేసి ఇది మంచి వచ్చేడో వచ్చేసి చెప్తున్నా కదా, కానీ అన్ని పార్టీలు పార్లమెంట్ కూడా జరుగుతున్నాయి, పదే వాకౌట్ చేయడము ఇది జరుగుతున్నాయి. కాబట్టి దీని ఏ పార్టీలకు దీని అతీతం కాదు, జరుగుతున్నాయి. కానీ ఇది మంచి సాంప్రదాయం కాదేమో నా అభిప్రాయం అంతవరకే. తర్వాత ప్రత్యేక హోదా గురించి చెప్పారు కాబట్టి సోదరులు, సోనియా గాంధీ గారు డేట్స్ సహా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు ఏం చేసింది డేట్స్ దాదాపు వచ్చేసి
2014 జూన్ 2న అంటే రాష్ట్ర విభజన జరిగిన రోజునే సోనియా గాంధీ గారు వచ్చేసి ప్రైమ్ మినిస్టర్కు లేఖ రాశారు. తర్వాత 2015 ఫిబ్రవరి 19న మళ్ళీ సెకండ్ లెటర్ రాశారు. తర్వాత 2015 మార్చి 17న ఆడు పార్లమెంట్లో మాట్లాడింది. తర్వాత రాహుల్ గాంధీ గారు బయట మాట్లాడారు, లోపల మాట్లాడినారు. అసెంబ్లీ బయట, అదే పార్లమెంటు బయట లోపల. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినారు. ఇంకా రాష్ట్ర కాంగ్రెస్ వచ్చేసి అనేక ప్రోగ్రాలు, ఈవెన్ ప్రధానమంత్రి మీద వచ్చేసి మోడీ గారి మీద కేసులు కూడా పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టినారు. మట్టి సత్యాగ్రహము, పోరుబాట, అనేక కార్యక్రమాలు, కోటి సంతకాలు, తర్వాత వచ్చేసి ప్రైవేట్ మెంబర్ బిల్లు అనేకం చేయడం జరిగింది. మిగతా పార్టీలు కూడా వచ్చేసి ఎవరెవరి ప్రయత్నాలు చేశారని కాదని లేదు. కానీ ఇక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించి నేను పాయింట్ ఏం చెప్పింది, ఇది చట్టం ఎందుకు చెందని ఆన్సర్ చెప్పాను. ఇది ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు కాంగ్రెస్ అంటే చెప్పాను. రాష్ట్రం అమలైనాకనే, రాష్ట్రం ఏర్పాటైనాకనే చేస్తానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మా తర్వాత తలుపులు మూసారని పదే చెప్తుంటారు. అది తలుపులు మూస్తారు, అది పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఓటింగ్ పెట్టినప్పుడు తలుపులు మూసే జరుగుతుంది. అది ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, నేనున్నప్పుడు రాష్ట్ర మెంబర్ ఉన్నప్పుడు కూడా ఏదన్నా బిల్లు మీద ఓటింగ్ పెట్టినప్పుడు బెల్ కొడతారు, తర్వాత వచ్చేసి తలుపులు మూస్తారు. అంటే తలుపులు మూయడం వరకే పరిమితం కాలేదు తులసిరెడ్డి గారు, కెమెరాస్ అన్ని ఆఫ్ చేసేసారు. పబ్లిక్ ఎలాంటి విజిబిలిటీ లేకుండా కెమెరాస్ అన్ని ఆఫ్ చేసేసారు. అది పాయింట్ చేయొచ్చు కానీ తలుపులు మూయడం అనేది పదే చెప్తుంటారు. తలుపులు మూసే అంటే ప్రజలకి తెలియాలి కదండి ఏం జరుగుతుందో. అసెంబ్లీలో కూడా దర్శనం జరుగుతుంది. ఓకేనండి, కన్క్లూడ్ చేద్దామండి. ఇంకా వైసీపీ మనం ఒక్కసారి హనుమంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. హనుమంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? అంటే టైం ఎక్కువ లేదు, కన్క్లూడ్ చేద్దాం. ఇందాక తులసిరెడ్డి అన్న చెప్పినట్టుగా ఆయన పార్లమెంటు సాక్షిగా చెప్పినట్టు కూడా తప్పులని, ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ఏదైతే టీడీపీ వాళ్ళు ఎవరైతే రాజ్యసభ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 6 లక్షల కోట్ల రూపాయలు అన్నా కూడా తులసిరెడ్డి అన్న కావచ్చు, శర్మిలమ్మ గారు కావచ్చు, లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, 10 లక్షల కోట్లు ఉన్నాయి, 11 లక్షల కోట్లు ఉన్నాయి, 12 లక్షల కోట్లు ఉన్నాయని, అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నట్టు వాళ్ళందరికీ చెప్తున్నది ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినప్పటి నుంచి 2,25,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. దానికి సమాధానం అది. ఏదో తులసిరెడ్డి అన్న 5 ఇండ్లే కట్టించారు పులివెందుల్లో అంటున్నాడు. తులసిరెడ్డి నాకు ఊరి నుంచి 20 కిలోమీటర్ల దూరమే ఉండేది పులివెందుల కాన్స్టిట్యున్సీ. పులివెందుల వాస్తవ్యులే కాబట్టి ఆయన వస్తే బీఆర్కే న్యూస్ టీవీ తీసుకొని వచ్చినా నేను చూపించేదానికి రెడీగా ఉన్నా. ఎన్ని ఇండ్లు రెడీ అయినాయి, ఎన్ని ఇండ్లు ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయో చూపించేదానికి రెడీ. ఇలా టీవీల ముందు కూర్చొని మన ఊరి గురించి తప్పుగా మాట్లాడటం మన యొక్క విశ్వసనీయతను కోల్పోతామనే విషయం పేపర్లో వచ్చే అంశాలను తీసుకొని మాట్లాడితే మీకు నేను లైవ్ లో చూపిస్తానంటున్నా. నేను మీకు లైవ్ లో చూపిస్తాను సార్. నేను మీకు ఉండండి. ఇవన్నీ మీరు ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ లో ఏదో ఒకటి నేను సమాధానం చెప్పలేను. లైవ్ లో చూపిస్తానంటున్నా. కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా తులసిరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, హనుమంత్ వేంపల్లిలో ఈ రోజు ఈ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, మీ ఊర్లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మీ ఊరు గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉండేది, పులివెందులు ఏ విధంగా ఉందో అన్ని చూపించడానికి నేను రెడీ అంటున్నా. అంటే కేవలం గవర్నమెంట్ మాత్రమే కాకుండా అండి అన్ని పార్టీలు వాళ్ళ హయాంలో ఏం జరిగాయో పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తే సరిపోతుంది కదా, ప్రజలకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా. అవును మేడం, నేను చేస్తున్న అభివృద్ధి ఏంటి అనేది చూపించడానికి, నేను లైవ్ లో చూపించడానికి రెడీ అంటున్నా. మీరు మాత్రమే కాదండి, ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశారు, లేకుంటే రోసయ్య గారు ఏం చేశారు చెప్పమని చెప్పండి, తప్పేం లేదు. లేదు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ఏం చేశారు, మళ్ళీ ఆ తర్వాత 5 సంవత్సరాలు ఏం చేశాడో చెప్పమని చెప్పండి. నేను దానికి చర్చకు సిద్ధం. వాళ్ళు ఏం చేయలేదో చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశాడో నేను చూపించడానికి రెడీ. ఓకేనండి, కన్క్లూడ్ చేద్దాం, టైమింగ్ లేదు. పేపర్ చూపించి ఆంధ్రజ్యోతి వీళ్ళ పచ్చపత్రికలు వచ్చాయి. ఈ సునకానందం పొందడం తప్ప సునకానందం పొందడం తప్ప వేరే. ఓకేనండి, టైం ఈజ్ ఓవర్. టైం అయిపోతోంది, చాలా తక్కువ టైం ఉంది, కన్క్లూడ్ చేయాలి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ అండి. తులసిరెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, హనుమంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, ఈరోజు
ఏపీలో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పైన డిస్కషన్. ఒక్కో పార్టీ ఒక్కోలా రియాక్ట్ అవుతుంది. టీడీపీ అయితే వాళ్ళ హయాంలో వైసీపీ బయటకు వెళ్ళిపోయిందని, ఇప్పుడు వైసీపీ అయితే టీడీపీ బయటకు వెళ్ళిపోయింది. అంటే గవర్నర్ ప్రసంగం టైంలో ఎవరూ తక్కువ తినలేదు, ఎవరి మటుకు వాళ్ళే ఇలా బిహేవ్ చేశారు. సో ఇది ఇవాల్టి టాపిక్, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.